హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాము. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఎలా చేస్తామో ప్రాసెస్ అయితే చూద్దాం. దీనికి పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఇలా పీసెస్ లాగా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే దోసకాయని అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. నేనైతే గ్రీన్ చిల్లీ అయితే తీసుకోవట్లేదు, ఎండుమిర్చితో చేస్తున్నాను. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. దానికి ఫస్ట్ అయితే మంచిగా జీలకర్ర అయితే వేస్తున్నాను. నెక్స్ట్ అయితే మినప్పప్పు అయితే వేస్తున్నాను. కొంచెం మెంతులు వేస్తున్నాను టేస్ట్ కోసం. కొంచెం పప్పు కూడా తీసుకున్నాను. ఓకేనా? శనగపప్పు. అదేవిధంగా కొంచెం పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి చక్కగా వేగిపోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, అంటే హెల్తీ కూడా. ఇవి చక్కగా వేగిపోయాయి కదా, బయటకు తీసేసుకున్నాను. ఇదే కడాయిలో మనం ఎండుమిర్చిని కూడా తీసుకుందాం. ఇవి చక్కగా వేగేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా అయితే వేగిపోయాయి. దీంట్లో మనం వెల్లుల్లిపాయలు కూడా తీసేసుకొని కొంచెంసేపు ఇలా కలిపేసుకుందాం. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని కూడా కొంచెం సేపు ఇలా దోసకాయ ముక్కలు అయితే మంచిగా వేగిపోవాలి. మరీ బాగా కాకుండా మామూలుగా దోరగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే దోసకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో ఏమి డిప్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే టేస్ట్ రాదు. ఇలా చేస్తే నా స్టైల్లో అయితే నేను చేస్తున్నానండి. అదేవిధంగా దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. ఓకేనా? వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఎలా చేయాలో అర్థమవుతుంది. ఈలోపు మనమైతే ఇవైతే గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో కావలసినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడైతే దోసకాయ ముక్కల్ని అయితే వేసుకుందాం. మనం ఈ దోసకాయ ముక్కల్ని అయితే గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ దోసకాయ పచ్చడిని అయితే మనం పోపు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం. కావలసినంత ఆయిల్ పోసేసుకొని నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాం. ఎండుమిర్చి అండ్ కరివేపాకు. ఇప్పుడైతే కొన్ని దోసకాయ ముక్కలు పక్కకు తీసేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ఈ పోపులో వేద్దాం. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పేస్ట్ని కూడా వేసేద్దాం. చూసారు కదా, వేడి వేడి ఎంతో టేస్టీగా ఉంది మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరైతే ఎలా రెడీ చేయాలో చూపించాను కదా, అదే విధంగా ట్రై చేసి కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి, ఒక కమెంట్ అయితే ఇవ్వండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.